అనగనగా ఒక ఊరిలో ఒక రాజు. ఆయన పేరు సుదర్శనుడు. సత్యము, ధర్మము, న్యాయము, శాంతి, అహింస, నీతి అనే 6 సూత్రాలను తాను ఆచరిస్తూ తన ప్రజల చేత పాటింపచేస్తూ యథా రాజా తథా ప్రజ అన్న ఆరోక్తిని నిజం చేశాడు. ఇన్ని సద్గుణాలున్న ఆ రాజుకి ముగ్గురు కుమారులు. ఆ ముగ్గురు నిరంతరం ఆటపాటల్లో మునిగి తేలుతూ చదువు పట్ల ఆసక్తి లేక మందమతులు, సోమరిపోతులు అయ్యారు. వారి అల్లరి భరించలేని రాజగురువు ఆ ముగ్గురిని రాజు వద్దకి తీసుకొచ్చి, మందమతులైన ఈ ముగ్గురిని ప్రయోజకులని చేయడం ఆ దేవుడి వల్ల కూడా కాదు. ఈ ముగ్గురు సుంటలు ఈ జన్మకి బాగుపడరు అని తేల్చి చెప్పేశాడు. రాజగురువు మాటలకి ఉగ్రోషపడిన ముగ్గురు తమ తండ్రితో, చదువుకోవాలని గొప్పవాళ్ళం కావాలని మాకు ఉంది, కానీ గురువు చెప్పే విద్యలేవి మాకు అర్థం కావడం లేదు. అర్థం కాని చదువు వ్యర్థం కదా. మాకు అర్థమయ్యేలా పాఠాలు బోధించే గురువుని నియమిస్తే చదువుకొని మీ కలలు నిజం చేస్తాం. కేవలం శాస్త్ర పాండిత్యం కాక సందర్భోచిత సామర్థ్యం కల పండితుడిని మాకు గురువుగా నియమించండి అని చెప్పారు. సందర్భోచిత సామర్థ్యం కలిగిన పండితుడా? అలాంటి వాడు ఎవరైనా ఎక్కడైనా ఉన్నాడా? అడిగాడు రాజు. మరుక్షణం ఉన్నాడు అంటూ ఒక రామచిలుక ఎగురుకుంటూ వచ్చి అక్కడ వాలి, మా గురుదేవులు విష్ణు శర్మ గారు ఉన్నారు. ఆయన మహాపండితుడే కాదు, సందర్భచిత పరిజ్ఞానం కలిగిన మహామేధావి. మా ఆశ్రమంలో నా వంటి పక్షులకు, జింకలు, కుందేళ్ళు, కోతులు, కప్పలు, కాకులు వంటి జంతువులకు ఆశ్రయం ఇచ్చి మేము ఎలా కలిసి జీవించాలో చిట్టి పొట్టి నీతి కథల ద్వారా మాకు నేర్పుతుంటారు. పక్షుల్ని, జంతువుల్ని జ్ఞానవంతుల్ని చేయగలిగిన ఆ మహానుభావుడికి మిమ్మల్ని సకల శాస్త్ర కోవిందులుగా తీర్చిదిద్దటం ఒక సమస్య అనేసి తుర్రున ఎగిరిపోయింది. చిలకమ్మ, ఆగమ్మ, మేము వస్తున్నాం, మీ గురుదేవులని ప్రార్థించి విద్యాబుద్ధులు నేర్చుకుంటామంటూ రాకుమారులు ముగ్గురు చిలకమ్మ వెనుక విష్ణు శర్మ ఆశ్రమానికి పరుగులు తీశారు. అమ్మకే పలుకులు నేర్పిన ప్రజ్ఞశాలి విష్ణు శర్మ పక్షులు, జంతువులకి సహజీవనం నేర్పిన ఆ దిశాలి పరమసుంటలైన ముగ్గురు రాకుమారులని పరిపాలనా దక్షులుగా, ప్రయోజకులుగా తీర్చిదిద్దటానికి ఆ విష్ణు శర్మ ఉపయోగించిన మార్గమే పంచతంత్రం. మిత్రలాభము, మిత్రభేదము, ఖగోళికీయము, లబ్ధ ప్రణాశము, అపరీక్షిత కారత్వము అనే 5 నీతి సూత్రాల సమాహారమే పంచతంత్రం. ఏమిటా 5 సూత్రాలు? రాజకుమారులకు, జీవులకు ఏ విధంగా ఉపయోగపడ్డాయో ఈ పంచతంత్రంలోని చిన్ని చిన్ని నీతి కథల ద్వారా తెలుసుకొని దాన్ని ఆచరిద్దాం. తరువాయి భాగంలో తర్వాత కథను చెప్పుకుందాం.